హాయ్ నాని. హాయ్. ఏం చేస్తున్నావు? ఈరోజా నీకు అస్సలు ఇష్టం లేని పొట్లకాయ కూర చేస్తున్నా. వద్దు ప్లీజ్. నీకు బాగా నచ్చేలాగా చేస్తా ఈరోజు ఎట్లా. ఓకే ఓకే చూద్దాం. లెట్స్ మేక్ పొట్లకాయ నూనె వంకాయ. ఓకే, దాన్ని చూస్తేనే తినబుద్ధి కావట్లే. ఏం పర్లేదు, చూస్తేనే అట్లా ఉంటుంది, తింటే అమృతం లాగా ఉంటుంది. ఒక్కటి జాలే అబ్బా. నచ్చి ఒకవేళ మొత్తం నువ్వే తినేస్తే నాకు అందుకని నేను చెప్పాను కదా, ఈరోజు ఎలా అయినా నీకు నచ్చే విధంగా ఈ కూరని రెడీ చేసి వా అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ లోపల ఉండే విత్తనాలన్నీ ఈ లోపల విత్తనాలన్నీ తీసేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే స్టఫ్ ఏదైతే ఉందో లోపలంతా క్లీన్ చేసేసుకుంటే మనం రెడీ చేసుకునే స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో చేసుకోవచ్చు. ఈ లోపల ఉండే గుజ్జు కూడా మంచిదే, ఒకవేళ మీరు కావాలంటే ఉంచుకోవచ్చు దీన్ని కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది మనకి. సో ఈ స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకుందాం. సో 9 దాకా ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10-15 మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ శనగబెడలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ వేరుశనగపప్పు, 1 స్పూన్ శనగబెడలు అండ్ ఎండు కొబ్బరి కొంచెంగా. అండ్ దీంతో పాటు మనకి చింతపండు రసం కావాలి. అండ్ దీంట్లో మెయిన్గా మనకి ఈ శనగబెడలు ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్గా మనకి టేస్ట్ని యాడ్ చేస్తాయి. సో ఇవి కూడా కొంచెం నానబెట్టుకోండి. సో వీటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేగించుకోవాలి. స్టవ్ అంటించుకొని దాని మీద బాగా పెట్టుకొని వీటన్నిటిని ఇలా మీడియంలో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత విధంగా వేయించుకుంటే మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది. ఓకే, నీకోసం ఒక కొబ్బరి కట్ చేసి ఇచ్చాను నాని. ఇది చిన్నగా కట్ చేసి నువ్వులేసి కూడా టేస్టీగా ఉంటుందేమో కదా. నవేడేస్ కాల్షియం కోసం చాలా క్యాప్సిల్స్ తీసుకుంటున్నాం కదా మనం. అలా క్యాప్సిల్స్ తీసుకోవడం కంటే కూడా రోజుకి 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు తినేటైతే వేయించుకొని కూరల్లోనూ ఇలా నువ్వులు ఉండేలాగా తిన్నట్లయితే మనకు కావాల్సిన కాల్షియం సరిపోతుంది. ఇంకా వేగాల ఇంకొక 2 మినిట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్ని ఒకదానికి ఒకటి ఇలా ఈ విధంగా అన్ని రకాలు ఒకే దాంట్లో వేసుకోవడం వల్ల ఒకదాని రుచి ఇంకోదానికి తగిలి మనకి కూర ఇంకా టేస్టీగా ఫామ్ అవుతుంది. బాగుంటుంది అంటావా? బాగుంటుంది నిజంగా. చూడు ఒకసారి సేఫ్ సైడ్కి రసం పెట్టుకుంటా. రసం పెట్టుకో, కాకపోతే అది ఈ కూరలోకి మిక్సింగ్ లాగా పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఈ కూర నచ్చదు అందుకని చెప్పేసి రసం పెట్టుకుంటానని మాత్రం ఆలోచించు. ఏంటో నీ ఓవర్ బిల్డప్ కాదు, కాన్ఫిడెన్స్. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఇలానే వదిలేస్తే చల్లారిపోతే అప్పుడు మిక్సీ పట్టుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కోండి. ఏదైతే ఉందో వీటిని ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం కలుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇందులో ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ రసాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని ఈ మిశ్రమంలో మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకు ఇలా కట్ చేస్తున్నాను? ఇది ఇలా కట్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉడుకుతుంది, అందుకని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. అది దీంట్లోకి స్టఫ్ చేసుకుంటాం. సో ఇలా ఒక్కొక్కటిగా మొత్తం దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. చూడడానికి ఎలా ఉందో చూసారు కదా. సో ఈ విధంగా అన్నిట్లోకి ఇలా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసిందండి రాక్షసి. ఈ విధంగా కడాయి పెట్టుకొని ఇటువంటి కూరల్లో నూనె ఎక్కువగానే ఉండాలి, అందుకని కొంచెం ఎక్కువగానే నూనె వాడండి. సో ఎంత నూనె ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఇలాంటి కుండలకి ఆయిల్ మొత్తం ఫస్ట్ స్ప్రెడ్ చేయాలి చుట్టుపక్కల, సో మాడకుండా ఉంటుంది అన్నమాట. ఇందులో జీలకర్ర, ఆవాలు, దీంతో పాటు ముందుగా మెయిన్ కట్ట మనం స్టఫ్ చేసుకున్న పొల్లకాయ ఏదైతే ఉందో పొల్లకాయ అది దీంట్లో వాచుకోవాలి నూనెలో.
మిక్సీ పట్టిన గ్రేవీ దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఇలా ఇందులో వేసేయండి. ఫస్ట్ మనం నానబెట్టుకున్నాం కదండి శనగబెడలు, అవి కూడా ఇప్పుడు వేసేస్తున్నాం. ఇవి దీంట్లో ఉడికితేనే ఈ స్మెల్ మనకి అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంకొక విషయం అండి, ఇది స్టార్టింగ్ మనకి స్మెల్ అంతగా నచ్చదు ఎవరికి, బట్ ఉడికే కొద్దీ ఎప్పుడైతే ఇది బాగా ఆయిల్లో తేలి ఉడుకుతుందో ఆటోమేటిక్గా ఆ స్మెల్కే మనం అబ్బా ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ దట్. కొంచెం నీళ్లు యాడ్ చేసేయండి. అన్నం కూడా వండేసుకుందాం. కూడా అయింది సిమ్లో ఉంటేనే. మనం అనుకున్నట్టుగా ఇందులో కాంబినేషన్ రసం కూడా రెడీ చేసుకుందాం ఆల్టర్నేట్గా. దీంట్లో కొంచెం పొడి ఉందండి, ఇది ధనియాలు, మిరియాలు అండ్ జీలకర్ర పొడి. వీటిలో ఒక 4 తెల్లగడ్డలు అండ్ ఒక ఎండుమిర్చి వేసి ఈ పొడిని ఒకసారి మిక్సీ కొట్టుకుందాం. ఇక్కడ కొంచెం ఆవాలు, ఇలా మధ్య మధ్యలో ఈ కూరను కూడా కలబెట్టుకుంటూ ఉండండి. సో దీనివల్ల ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది దీంట్లో కలిపేయండి. దీన్ని కూడా బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఈ రసంకి వేసిన ఐటమ్స్ కలబెడుతూ ఉండండి. చూసారా ఎలా పేస్ట్ లాగా వచ్చిందో. నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత నీళ్ళు వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోండి. సో ఆల్మోస్ట్ ఫైనల్లోకి వచ్చేసిందండి. ఇంకొక ఎగ్జాక్ట్గా 5 నిమిషాల్లో మన కూర రెడీ అయిపోతుంది. సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాం. తెలుస్తుంది కదా, ఈ స్టేజ్లోనే నిమ్మకాయని పిండేయండి. సో నిమ్మకాయ పిండే ముందు విత్తనాలు తీసేయండి. ఓకే, చూసారు కదా, ఈ ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉందండి. ఆయిల్ పైకి తేలిందంటే అర్థం ఏంటంటే మన కూర బాగా ఉడికి రెడీ అయిపోయినట్టే. ఓకే, ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టేస్తే మనం తినేటప్పుడు వేడి కూర రెడీ అవుతుంది. ఇప్పుడు పెడతాను కలిపి ఎలా కాదుందో ఎలా బాగలేదంటుందో చూద్దాం. కూర రెడీ అండి, లెట్స్ హావ్ టేస్ట్ ఇట్. చాలా బాగుందని పొట్లకాయ పక్కన పెట్టేస్తే కూర మాత్రం అదిరిపోయింది. సూపర్గా ఉందండి. పొట్లకాయ కూడా నచ్చిందా నీకు? కర్రీ మాత్రం సూపర్. ఇవాల్టి సండే స్పెషల్ పొట్లకాయ కర్రీ విత్ రసం. సో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.